హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారనుకుంటున్నా అండ్ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు మన కిచెన్ లో చాలా హెల్దీ అండ్ టేస్టీ మరియు ఈజీగా అయిపోయే పెసర మొలకల సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది డైట్ చేసే వాళ్ళకి, హెల్త్ కాన్షియస్ గా ఉండే వారికి మరియు వెయిట్ లాస్ అవ్వాలనే వాళ్ళకి పర్ఫెక్ట్ రెసిపీ. చూసారు కదా, పెసల మొలకలు అయితే చాలా బాగా వచ్చేసాయి. ఈ మొలకలు చేసుకోవడానికి పెసల్ని మనం ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ శుభ్రంగా వాష్ చేసుకుని ఒక క్లాత్ లో గానీ లేదంటే ఈ స్ప్రౌట్స్ మేకర్ లో గానీ వేసుకుంటే ఆ ఈవినింగ్ కి లేదంటే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కి మనకి పర్ఫెక్ట్ గా మొలకలు అయితే వచ్చేస్తాయి. మనకి క్లాత్ లో కన్నా ఈ స్ప్రౌట్స్ మేకర్ లో అయితే స్ప్రౌట్స్ చాలా బాగా వస్తున్నాయి. అండ్ స్మెల్ ఆ జిగురు అనేది అస్సలు ఉండడం లేదు. ఈ స్ప్రౌట్స్ మేకర్ నేను మీషోలో తీసుకున్నాను. మీకు కావాలంటే కనుక డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ మొలకల్ని ఇలా బుట్టలో వేసుకుని ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఈ సలాడ్ మనకి రుచికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి, షుగర్ కంట్రోల్లో ఉంచాలి అనుకునే వారికి ఇది ఒక హెల్దీ బెస్ట్ బ్రేక్ఫాస్ట్. అంతేకాదండి, రోజు ఒక గుప్పెడు మొలకలు తింటే స్కిన్ కూడా చాలా బాగా గ్లో అవుతుంది. శుభ్రంగా వాష్ చేసుకున్న మొలకల్ని ఇలా ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు క్యారెట్ తురుము యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే క్యారెట్స్ ని చిన్న చిన్న పీసెస్ కింద కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకోండి. బాగా సన్నగా తరిగిన టొమాటోల్ని కొద్దిగా యాడ్ చేసుకోండి. దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఈ వెజ్జెస్ అన్ని మీ ఆప్షన్ అండి. మీకు టేస్ట్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. దీంట్లో ఇంకా కీరా వేసుకోవచ్చు, బీట్రూట్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దోసకాయ ఉంటుంది కదా పచ్చిది, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ ఆప్షన్స్, మీ చాయిస్ ని బట్టి చూస్ చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా జీలకర్ర, కొంచెం సాల్ట్, కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసిన సాల్ట్ అండ్ చాట్ మసాలా ఇవన్నీ మొత్తం స్ప్రౌట్స్ కి, మనం వేసిన వెజిటేబుల్స్ కి బాగా పట్టేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ సలాడ్ ని ఒక 7 డేస్ డైలీ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోండి. ఖచ్చితంగా మీ బాడీలో చేంజెస్ అయితే మాత్రం కనిపిస్తాయి. నేను కూడా ట్రై చేశాను. నాకు కూడా వెయిట్ లాస్ అయితే స్టార్ట్ అయింది. సో కాబట్టి నా రెసిపీని మీకు కూడా షేర్ చేస్తున్నాను. లేదు డైలీ ఇలా మొలకలు తినడం మీకు నచ్చకపోతే కనుక ఆల్టర్నేటివ్స్ డేస్ అయినా ట్రై చేయండి. అట్లీస్ట్ వీక్ లో ఒక 3 to 4 డేస్ అయినా కనుక మొలకలు తినడానికి ట్రై చేయండి. ఐ నో స్టార్టింగ్ లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను కూడా ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేశాను. మీరు 1 డే 2 డేస్ ఇబ్బంది పడొచ్చు. కానీ మన హెల్త్ కన్నా ఏది ఎక్కువ కాదు కదా. సో ట్రై చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనమైతే ఈ మొలకల్ని బాగా మిక్స్ చేసేసుకున్నాము. చివరిగా కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకుందాం. నిమ్మకాయ రసం రుచిని పెంచడం మాత్రమే కాదు, మొలకల్లో ఉండే ఐరన్ ని మన బాడీ పూర్తిగా అబ్జర్బ్ చేసుకునేలాగా చేస్తుంది. ఎందుకంటే విటమిన్ సి అండ్ ఐరన్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట. సో లెమన్ జ్యూస్ ని కూడా యాడ్ చేసుకుని అవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్ మరియు సూపర్ హెల్దీ అయిన పెసర మొలకల సలాడ్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీకి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ హెల్దీ పెసర మొలకల సలాడ్ ని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి.